తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే చంచులగూడ మహిళా జైల్లో రిమాండ్లో ఉన్న నిందితులు డాక్టర్ నమ్రత, కళ్యాణి, సంతోషి, నందనీలను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు డాక్టర్ నమ్రత కుమారుడు జయకృష్ణను కూడా అధికారులు విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. గతంలో సృష్టి ఫర్టిలిటీ వ్యవహారానికి సంబంధించి 9 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, శంకరి, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. చంచల్గూడ మహిళా జైల్లో రిమాండ్ లో ఉన్న నిందితులు డాక్టర్ నమ్రతతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసిన నందిని, అలాగే వైజాగ్ బ్రాంచ్ లో మేనేజర్ గా పనిచేసిన కళ్యాణితో పాటు సరోగసీ మదర్ గా పనిచేసిన సంతోషిని ప్రస్తుతం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అలాగే వీరితో పాటుగా ప్రధాన నిందితుడు డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ కూడా ఈడీ అధికారులు ప్రత్యేకంగా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. గతంలో హైదరాబాద్ నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ కి సంబంధించి కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ ను కూడా నమోదు చేశారు. పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే గుర్తించారు. దీనికి తగ్గట్టుగానే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు గతంలో సోదాలు చేశారు. హైదరాబాద్ లో 5 చోట్ల, అలాగే విజయవాడలో 2 చోట్ల, విశాఖపట్నంలో 2 చోట్ల సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల సమయంలో డాక్టర్ నమ్రతకు సంబంధించి, అలాగే సృష్టి హాస్పిటల్ కు సంబంధించి పెద్ద ఎత్తున బ్యాంక్ అకౌంట్స్ తో పాటు పలు రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరైతే దంపతులు లేని జంటలు ఉంటారో వాళ్ళని టార్గెట్ గా చేసుకుంటూ పిల్లలను కలిగిస్తామంటూ సరోగసీ విధానం ద్వారా, లేదంటే ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లల్ని కలిగిస్తామంటూ ఒక్కొక్క జంట దగ్గర నుంచి సుమారుగా 20 నుంచి 40 లక్షల రూపాయలు తీసుకున్నారు. అలాగే ఎవరైతే అపాషన్ కోసం వచ్చే పేద మహిళలు ఉంటారో వాళ్ళను పిల్లలను కలిగిస్తే సుమారుగా 2 లక్షల రూపాయలు ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసింది. అయితే మొత్తం 86 మంది పిల్లలను అమ్మకం చేసింది. ఈ మొత్తం నుంచి సుమారుగా ఈ దందా నుంచి సుమారు 50 కోట్ల రూపాయలు డాక్టర్ నమ్రత వసూలు చేసినట్లుగా తెలిసింది. 50 కోట్ల రూపాయలను వివిధ హవాలా రూపంలో డబ్బులు సేకరించినట్లుగా తెలిసింది. అలాగే పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేశారు. అలాగే విదేశాల్లోకి ఈ డబ్బునంతా కూడా మళ్లించినట్లు ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం దానికి తగ్గట్టుగా ఈడీ అధికారులు అయితే పూర్తి వివరాలు రాబడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే 50 మందికి పైగా ఏజెంట్లు ఉన్నట్టు గుర్తించారు. వీళ్ళంతా కూడా ఈ దందాన్ని నడుపుతూ పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే డాక్టర్ నమ్రతకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో 8 బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. ఆ 8 బ్యాంక్ అకౌంట్ లో కూడా సుమారు 20 కోట్ల రూపాయలు గుర్తించారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ డబ్బు ఎక్కడి నుంచి చేరింది, ఎవరికి చేరింది, అలాగే కంపెనీల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఆ లాభంగా వచ్చిన డబ్బుని ఏం చేశారనే పూర్తి వివరాలు ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే వారి దగ్గర నుంచి సమాచారం రాబడుతున్నారు. ఈ నెల 28వ తారీఖు వరకు ఈడీ అధికారులు ఈ నిందితులను కూడా పూర్తిగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.